మొదట 49వ కీర్తన, సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొక్కి ఆలకించండి, లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి, మొదటి యోహాను 2:2-15 నుంచి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏటి ఉండదు? ఎవరైనాను లోకమును ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ, మన తండ్రి అయిన దేవుని ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే ప్రేమ ఒకరి మీద ఉంది కానీ ఇద్దరి మీద ఉండదు, అంతే కదా. ఒకరిని ప్రేమిస్తే ఒకరి మీద ఇంకొకరి ప్రేమ ఇద్దరు ఒకరిగా ఎవరో కూడా చూడలేరు. ఇద్దరిని ఒకేలా ప్రేమించగలరా? ఇటు లోకంలో అటు దేవుణ్ణి ప్రేమిస్తాడు. హల్లెలూయా. కనుక ఎవడైనా లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమించకండి. ఒకవేళ ప్రేమిస్తే దేవుని ప్రేమ వల్ల ఉండదు. పూర్తి చదివింది మధ్య తర్వాత వివరించుకుందాము. ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. లోకం వైపు మనము చూడకూడదు, లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఎదిగితే శరీరాశయు నేత్రాశ చూసినదంతా కావాలంతది. జీవపు డంబము కడుపు కోసము, తినడానికి కోసము, బతకడం కోసము ఏదైనా చేసేద్దాం, తర్వాత చూసుకుందామనే ఏదైనా చేసేద్దాం అనిపిస్తుంది. జీవపు డంబం అన్నట బ్రతకడం కోసము ఏదైనా చేసేద్దామని అనిపించేది. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. కనుక దేవుని వైపు మనము చూడాలి కానీ లోకం వైపు చూడకూడదు. అందుకే దేవుని నమ్ముకుని బిడ్డలకి, దేవుని నమ్ముకుని ప్రజల వైపు లోకం చూస్తుంది. కనుక మీరు అంత వైపు చూడకూడదు. హల్లెలూయా. మనకు కొన్ని ఎన్ని కళ్ళు? మనకు కొన్ని 2 కళ్ళే, కానీ లోకానికి కొన్ని వేల కొద్ది కళ్ళు. ఆ లోకం అంతా నీ వైపు చూస్తూ ఉంది. నువ్వు ఎలా ఉన్నావో, నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో, నీలో ఉన్న బలహీనతలేటో, నీలో ఉన్న లోపాలేటో, ఇవన్నీ ఎవరు చూస్తారో? లోకం చూస్తుంది. లోకానికి నువ్వు అవకాశము ఇవ్వకూడదు, లోకులకి అవకాశము ఇవ్వకూడదు. హల్లెలూయా. చదవండి పూర్తిగా మాట కూడా. మన లోకమును దాని ఆశయు గతించిపోవచ్చుంది. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. లోకము దాని ఆశను గతించిపోతాయి, అవునా కాదా? ఈ భూమి గతించిపోతాయి, ఆకాశము గతించిపోతాయి, సూర్యుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా గతించిపోతాయి, ఈ యొక్క పొలాలు గతించిపోతాయి, మన భూములంతా చెట్లు చేమలు ఇవంతా లోకమంతా గతించిపోతాయి. కానీ ఆయనందు విశ్వాసముంచువాడు ఎప్పుడు నిరంతరం అంటే ఎల్లప్పుడూ నిలబడతాడు.
అందుకే 25వ కీర్తన మొదటి వచనం చెప్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు నిత్యము నిలుచు సీయోను కొండవలే. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. మనం నిత్యము నిలిచి కొండలాగా బలంగా నిలబడాలంటే ప్రార్థన శక్తి నీకు అవసరము. ప్రార్థన శక్తి ద్వారా ఏ శక్తి, ఏ దుష్ట శక్తులు, దురత్వ శక్తులు ఏమి పనిచేయవు. హల్లెలూయా, ఏ శ్రమంలో దురత్వ శక్తులు కాలిపోవును కాక గద్దించండి. అవి ఏ శ్రమంలో కాలిపోతాయి, మాడి మసైపోతాయి. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ప్రియుల కనుక మనము ఇవన్నీ గతించిపోతే మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. పేతురు అలాగే యేసు వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. చూస్తూ చూస్తూ ఎటువైపు చూశాడు? సముద్రం అంత నీరు కదా, నీటిలోని అలలు లేగిస్తాయి. ఒక తుఫాను లేచింది. సముద్రం లేచినప్పుడు చాలా గొప్ప భయంకరమైన శబ్దం వస్తుంది. వెళ్తూ ఆ శబ్దం ఎప్పుడైతే శివుడు వినపడదో అటువైపు చూచుడా. హల్లెలూయా. కనుక మనము చూసినప్పుడు ఏడైపోయాడు అమ్మ చెప్పాలా? అంతవరకు యేసు చూసి సంతోషపడిపోయాడు. ఓ ప్రభు ప్రభు నేటి మీద నడిచేస్తాను. అబ్బో అబ్బో ప్రభా, నేను కూడా నీ దగ్గరకు వచ్చేసాను ప్రభా అన్నాడు. వచ్చే అన్నాడు. వచ్చేటప్పుడు నడిచి వెళ్ళిపోతాడు. నీటి మీద, నేల మీద నడిచినట్టుగా నీటి మీద నడిచి వెళ్ళిపోతాడు. ఏం అవ్వలేదు. ఎందుకు ఏమలేదు? ఆ నీటి వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి నీటి మీద, నేల మీద నడిచినట్లుగా నడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దిక్కులు చూశాడో, పక్కకి తుప్పల వైపు చూశాడు, లోకం వైపు చూశాడు, పీకలమయ్యా మునిగిపోయాడు. మరి పీకలమయ్యి మునిగిపోతే బుర్రాట దాని నీరుకి దేవుడి కార్యం. హల్లెలూయా. రక్షించి ప్రభు రక్షించి అంటాను. మనము నడుస్తాం దిక్కులు చూస్తుంటాం, లోకం వైపు చూస్తాం, లోకాశల వైపు చూస్తుంటాం, సమస్యలు పడిపోతుంటాము. అప్పుడు ప్రభు నాయనా నా దేవా నన్ను రక్షించి ప్రభు, నన్ను కాపాడుతండి, మమ్మల్ని స్వస్థపరిచినైనా, మమ్మల్ని ఆశీర్వదించినైనా, బలపరిచినైనా మమ్మల్ని వాడుకో ప్రభు అని మనము దేవుణ్ణి అప్పుడు గట్టిగా ఆడుతాము. ఎప్పుడు పడిపోతప్పుడు, ఎప్పుడు మనం పడిపోతప్పుడు గట్టిగా అరుస్తాము, గట్టిగా పిలుస్తాము. అప్పుడు అంతవరకు మెల్లిగా మనకే వినపడదు ప్రార్థన, మనకే వినిపించదు. అలా ప్రార్థన చేస్తాం. కానీ భయపడేటప్పుడు అమ్మో అప్పుడు గట్టిగా వస్తుంది కేక. ఏమైపోతామో భయం. అప్పుడు దేవుని బిడ్డగా నువ్వు భయపడే అవసరము లేదు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు, నీ ఎదురుగా ఉన్నాడు. పేతురు చూస్తూ దేవుని వైపు చూస్తూ లోకం వైపు చూసినప్పుడు పీకలమయ్యా మునిగిపోయినప్పుడు అప్పుడు అరుస్తాడు గట్టిగా, ప్రభా నన్ను రక్షించి ప్రభు అని కేకలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏంటంటే చెయ్యి పైకి లేపాడు. నీ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిపించింది, నీ అవిశ్వాసమే నీకు పీకలమయ్యా ముంచొచ్చింది. హల్లెలూయా. అందుకే మన అవిశ్వాసం వల్ల మనము బలహీనలు అయిపోతుంటాం, సాధనలో పడుతుంటాం. పరిపూర్ణ మన విశ్వాసం ఉంటే ఈ లోకంలో మనం భయపడే అవసరము లేదు, లోకానికి భయపడే అవసరం లేదు. లోక శక్తులు మనకేమీ చేయలేవు. దేవుని శక్తి దగ్గర ఈ లోకంలో ఏ శక్తి పని చేయలేదు. మరి దేనికి వాక్యం చెప్తే నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. హల్లెలూయా. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్తిల్లదు. నాకు విరోధమైన ఏ ఆయుధము వర్తిల్లదు. యేసు రక్తం నాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది, యేసు రక్తం మాపై ఉన్నది, యేసు నామం మాతో ఉన్నది. హల్లెలూయా. యేసు
యేసు రక్తం నీపై ఉంది, యేసు నామం నీతో ఉంది కాబట్టి నువ్వు భయపడే అవసరము లేదు. నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్తెలు రూపింపడినా అది వర్తెల్లదు. దేవుడు దాన్ని అణిచివేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన నిన్ను నడిపిస్తుంది, నీ ప్రార్థన నిన్ను హెచ్చిస్తుంది. నీకు ప్రార్థన ఉండాలా, ప్రార్థన శక్తి ఉండాలి. దేవుని వైపు మాత్రమే చూడాలి. లోకం వైపు కానీ లోకాశ్రం వైపు కానీ చూడకూడదు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం నుంచి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు చెవియొగ్గుము. హల్లెలూయా. సర్వజిల్లారా నా వైపు చూసి రక్షణ పొందనని మరి బైబిల్ చెప్తా ఉంది. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూస్తే రక్షణ పొందుకుంటాం. మనుషుల వైపు చూస్తే రక్షణ రాదు, లోకం వైపు చూస్తే రక్షణ రాదు. మనం రక్షింపబడాలంటే దేవుని వైపు మాత్రమే చూడాలా. నా కుమారుడా, నా మాటలను ఆలకించు. దేవుడు మాట్లాడినప్పుడు మనము వినాలి తప్ప మాటలు ఆడకూడదు. హల్లెలూయా. దేవుడి మాటలు మనం వింటే మన మాట దేవుడు వింటాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు భూమిని, ఆకాశమును, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జీవరాశులు, జలరాశులు సమస్తము మనలందరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, పరలోకమందును భూమి యందును అధికారం ఇవ్వబడినటువంటి దేవుడు, అట్టి గొప్ప దేవుడు పురుగు లాంటి మన మాట ఆలోచిస్తూ ఉన్నాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించావా? ఒకసారి ఆలోచించేయి. అయ్యో, నన్ను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయనేటి నేనేటి, నా మాట ఆయన ఆలకించడం ఏంటి, నా ప్రార్థన ఆయన ఆలకించడం ఏంటి, నాకు కార్యము నా పట్ల జరుగుతుందంటే ఆయన గొప్ప దేవుడిని నువ్వు అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో. ఎక్కడ చెప్పలా? 14వ కీర్తన 2వ వచనం చదవాలి. ఆయన ఎక్కడున్నాడు? మన ప్రార్థన ఆలకిస్తున్నాడో చూద్దాం. 14వ కీర్తన 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి చూసి అమ్మాయి ఎక్కడ నుంచి వస్తున్నాడు? మనకు వస్తుంది మన పిలుపు, ఈ పక్కన ఉంటే మన పిలుపు వినపడదు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. వివేకం కలిగి, జ్ఞానం కలిగి, విశ్వాసం కలిగి, ఆత్మీయత కలిగి నీతిగా ఎవరైనా నన్ను వెతుకుతున్నారేమో. వెతకడం ఏంటి? ఆయనకి ప్రార్థన చేయడం. నన్ను వెతుకుతున్నారేమో అని నరులందరినీ ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయకుండానే అయ్యగారు మీకు ప్రార్థన చేస్తానండి, రోజు ప్రార్థన చేస్తానండి నువ్వు చెప్పచ్చు. కానీ దేవుడికి మాత్రము నానైతే చూడను, నాకు తెలీదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు లేదో ఎవరు తెలుసు? దేవుడు ఆయన పరిచయం చేస్తున్నాడు. నీకు నాకు మనందరిని కలిపి ఆయన చూస్తున్నాడు. పరలోకం నుంచి ఆయన మనందరిని కూడా పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. ఎవరైనా వెతుకుతారేమో అని. ఎతికే వారికి అయినది, ఎతికే వారికి దొరికే దేవుడు, పిలిచే వారికి పలికే దేవుడు. అంత గొప్ప దేవుడు నమ్ముకొని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నీ దురదృష్టం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామంటే అది నీ దురదృష్టము. కనుక ప్రియులారా, దేవుని మాట విందాము. చదవండి సామెతలు. నా కుమారుడా, నా మాటలను ఆలకించము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము. నా వాక్యాలు నీ చెవియొగ్గు. నా వాక్యం నీలో ఉంటే నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే మన జీవితంలో మన మార్గాన్ని చూపించేది దేవుని వాక్యమే. 119, 105 చెప్తుంది.
నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనం చీకట్లో ఉన్నప్పుడు, ఏంటంటే సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచన రాదు, ఎటువంటి ఐడియా రాదు. హల్లెలూయా. కొంతమంది చెప్తారు అవసరమైతే అదేంటండి, మేము మొట్టమొదటి గొట్టలో వెళ్ళింది అంటే ఆ డాక్టర్ మీకు ఏదో సొల్యూషన్ చెప్పును, ఈ కాల్ అసలు తీయకపోనని చాలామంది చెప్తాను. కానీ బాధలు మనకి ఆలోచనలు రావు. వస్తాయా? కష్టాలు వస్తాయా? ఆలోచన మనకి రాదు. ఒకప్పుడు అదే చీకటి. మనం చీకటిలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్నడికి ఏంటి కనపడదు. చీకటిలో ఉన్నడికి బాధతో ఉన్నాడు. నీకెందుకు ఒలిచబడి మాట ఎందుకు రాయో, ఇది చేయో, నెత్తలాడు పద, ఇవి అన్ని చీకటిలో ఉన్నవారి మాటలు. ఆ చీకట్లో పడిపోతే మనకి కూడా చీకటి కమ్మద్ది. అప్పుడు మనకి ఏంటి కనపడదు. కాబట్టి ఆయన వాక్యం మీద మనం విశ్వాసం ఉంచితే ఆయన వాక్యం ఏంటైంది, నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు జీవితంలో నా గమ్యము. తావంతే గమ్యము. నా గమ్యానికి నేను వెళ్ళవలసినటువంటి గమ్యానికి మార్గము త్రోవై ఉన్నది అని చెప్తూ ఉంది. హల్లెలూయా. కనుక వాక్యము వినాలా, అది మన హృదయంలో చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలా, మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. సరే, నీ కన్నుల ఎదుటి నుండి దేవుడు నీ ఎంత చేస్తుంటే నువ్వు చూస్తూ ఉన్నావు. దేవుడు ఎంతమంది జీవితంలో నువ్వు ప్రభుని అంగీకరించిన తర్వాత నీ జీవితంలో అనేక జీవితాలు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. చేస్తానే లేదా? చూస్తాను కదా. మరి చూసి కూడా నువ్వు విశ్వాసం ఉంచలేదంటే చాలా బాధాకరమైన విషయం. నీ కళ్ళు ఎదుటిండేవి వాక్యాన్ని నువ్వు నిరాకరిస్తున్నావు, వాక్యాన్ని మర్చిపోతున్నావు. అందుకే నువ్వు మేల్లో పొందలేకపోతున్నావు. అద్భుతాలు నీ ద్వారా జరగడం లేదు. హల్లెలూయా. ఆశ్చర్యకరం జరగలేదంటే దేవుని యొక్క ఆత్మలను, దేవుని యొక్క వాక్యములలోనే లేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించును. హల్లెలూయా. అది వ్యాధుల్లో నెమ్మదినిస్తుంది. ఈ వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటే ప్రార్థన చేసి, ప్రభువా నీ వాక్యమే నన్ను స్వస్థపరిచి చెప్పిన తండ్రి, నీ వాక్యమే నన్ను బ్రతికించి చెప్పిన తండ్రి, నీ వాక్యమే నన్ను వ్యాధుల నుండి, బాధల నుండి నెమ్మది కొరచేయనట్లుగా మీరు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన వాక్యం పట్టుకోకుండా ఉండే కార్యం ఏంటంటే నువ్వు చీకట్లో ఉన్న వారి మాటలు నువ్వు వింటూ ఉన్నావు. హల్లెలూయా. చీకటి వైపు, లోకం వైపు నువ్వు చూడకూడదు. మన దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. నువ్వు వెలుగులో ఉండాలా. వెలుగులో ఉంటే నువ్వు ఆయనతో సహవాసం కలిగినట్లయితే దేవుడు నీ చేయి పట్టి వెన్ను తట్టి చక్కినటువంటి ఆలోచన చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ పిల్లలు నువ్వు దీవించబడతారు, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. నువ్వు అనుకున్నవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు చెప్తున్నాడు. మరి యెషయా గ్రంథం చెప్తుంది ఏంటంటే 38:15 నేను నీకు మాట ఇచ్చాను, నేను నీకు చదవరా సరే. యెషయా గ్రంథం 38:15 నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాడు. ఎవరో అమ్మా నువ్వు నాకు చెప్పొద్దు, కానీ నేనేమని చెప్తాను. ఆయన నాకు మాట ఇచ్చాడు. ఎవరు? నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు. నేనున్నాను, నీకు స్వస్థపరిచే యెహోవాను నేను నీకు తోడయ్యాను, భయపడకు అని ఆయన మాట ఇచ్చాడు. కనుక ఆయనే నెరవేరుస్తాడు. కాబట్టి నేను ఎవరి మాట విన్నాను, ఎవరి మాట వినను, ఎక్కడికి వెళ్ళను, ఏది చేయను, ఆయన వైపు మాత్రమే చూస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనకి మాట ఇచ్చాడా లేదా? హల్లెలూయా. ఎంతమంది మాట ఇస్తే చెప్పండి, చేతులెత్తండి. హల్లెలూయా. చేతులెత్తండి. అమ్మా అందరికీ దేవుడు మాట ఇచ్చాడా? ఆయన మాట ఇవ్వకుండా ఆయన పిల్లకుండా ఎవరమే ఇక్కడ దేవుని మందిరంలో ఉండగలమా? ఆయన చూసుకుంటాడు. నువ్వు భయపడే, బాధపడే, ఆలోచించే అవసరము లేదు. కాకపోతే నీలోని దేవుని యొక్క శక్తి, విశ్వాసము, ప్రార్థన, నమ్మకము ఉండాలి.
నేనేమంటాను, నువ్వేం చెప్పాల్సింది. కానీ నా దేవుడు నాకు ఆయన మాట ఇచ్చాడమ్మా, నన్ను బ్రతికించాలో తీసుకెళ్ళాలో ఏం చేయాలో ఆయన చిత్తంలో ఉంది. కాబట్టి ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు అనేటువంటి బలమైన నమ్మకం నీకు ఉండాలి. హల్లెలూయా. యెహోవా యందు నమ్మకించువాడు నిత్యం నిలుసు సీయోను కొండవలే. కొండ కథలతో మనము కదలము, కొండ కథలతో మనము కదలము. ఆయన మీద నమ్మకం ఉంచాల. దేవుడి శక్తి ముందు ఏ శక్తి పని చేయదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తము మనపై ఉన్నది, యేసు రక్తం మన కనబడటం, యేసు నామం మనతో ఉన్నది. అంటే యేసే మనతో ఉన్నాడు కాబట్టి మనము దేనికి ఎవరికి భయపడాల్సినము లేదు. కనుక నువ్వు లోకం వైపు చూడకు, లోకాశల వైపు చూడకు. ఒకరోజు లోకము లోకాశలు ఇవంతా గతించిపోతాయి. కానీ ఆయన ఎంత నమ్మకం మాత్రము నిరంతరము నిత్యము నిలుస్తాడు. హల్లెలూయా. ఇవి గుర్తుంచుకోండి. హల్లెలూయా. దేవునికే స్తోత్రము. మన ప్రార్థన మనకి ఆయుధము, మన ప్రార్థన ఆయుధము. అడవికి వెళ్ళేవాడికి కత్తి ఆయుధము, బాణము ఆయుధము. ఊర్లోకి వెళ్ళేవాడికి కర్ర ఆయుధం. దుర్గారంత తెలుసా? ఎందుకు ఊర్లో నేను రాదు, ఒక ఊరికి కొడతారు. ఏంటి జాను? ఊర్లోకి వెళ్ళి ఆయుధం పట్టుకుంటారు. ఎందుకంటే కుక్కలకి అదే ఆయుధం. మనకి ప్రార్థన ఆయుధం. మనకేదేమా ప్రార్థన ఆయుధం. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. మనం ఏమైపోయినా పర్వాలేదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? రక్షణ పొందుకుని ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అవునా కదా? హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతుంది. అందుకే మనం సిద్ధంగా ఉండాలి. ఈ లోకము శాశ్వతము కాదు. మన ఇంకా బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, చుట్టాలు, బంధువులు ఎవరు శాశ్వతము కాదు. అందరూ కూడా శాశ్వతం కాదు. దేవుడు అక్కడే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. 21:31 చెప్తుంది, చాలా కాలం నుండి నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ మన ప్రేమ లాంటిది కాదు, అల్లటపు ప్రేమ కాదు. ఇప్పుడు ప్రేమించి ఆయనక కసురుకున్న ప్రేమ కాదు. ఇప్పుడు ప్రేమించి ఆయనకు ద్వేషించే ప్రేమ కాదు, ఆయనకు దూషించే ప్రేమ కాదు. ఆయనది శాశ్వతమైన ప్రేమ. అంటే నీకు గర్భంలోని ఎప్పుడైతే దేవుడు పిండంగా ఇచ్చాడో అప్పటి నుండి నిన్ను దేవుడు శాశ్వత కాలం నీ జీవితాంతము దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలా. దేవుడి ప్రేమ నుంచి ఈ లోకంలో చావైనను, ఆస్తులైనను, అంతస్తులైనను ఏవైనా మనల్ని విడదీయవు. హల్లెలూయా. ఇవన్నీ మనతో రోజు ఇంత చదువుకున్నాం. హల్లెలూయా. మరి సొలొమోను చదివిన వచనం ఒకటి గుర్తు చేయాలి. 49వ కీర్తనలో ఎక్కడ చదివారు? ఎవరికి చదవాలి? ఒకడు ధన సంబంధం లేనివాడు ఘనత విస్తరించినప్పుడు, అయ్యా అభివృద్ధి వచ్చినప్పుడు, మంచి పేరు వస్తున్నప్పుడు, మనము బయటకు వస్తున్నప్పుడు భయపడకూడదు.
వాడు చనిపోయినప్పుడు ఏది కొనుక్కోవడానికి తీసుకొని పోలేడు, వచ్చినప్పుడు ఏది తీసుకొని రాలేదు, వెళ్ళిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోలేము. మనం వచ్చినప్పుడు దిగంబరగానే వచ్చాము, వెళ్ళినప్పుడు దిగంబరగానే వెళ్తాము. హల్లెలూయా. మన పిల్లలు ఉన్నారు కొంతమంది అంటారు, మా పిల్లల కోసం అండి సంపాదిస్తున్నాము. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినే ఆ కోట్లకు కూకుని తింతరాలు వాడి పని వాడు చేయాలి. ఆ కోట్లు రక్షించుకోవడానికి అది ఎంత శ్రమ పడాలో తెలిసిన, అవునా కదా? మనకి 30,000 50,000 అంతే దాన్ని కాపాడకి పెట్టి దగ్గరే పడిపోతాం, అవునా కదా? కొంతమంది ఏంటిది రకరకాల దాచుకుంటారు, వాటిని కాపాడకి టెన్షన్ పడేది. అమ్మ ఇంత డబ్బు ఇంట్లో ఉంది, ఏడ్చాను మూడు వస్తారు, ఇదికెళ్ళిపోతున్నా భయం. నువ్వు కోట్లు ఖర్చు దాచిపెట్టి ఉంచినా ఆ కోట్లు నీతో రావు. అది నీ పిల్లలు తింటారని నమ్మకం కూడా లేదు. వాళ్ళ కష్టం వాళ్ళు దేవుడు ఆదికాలంలో ఏడు చెప్పాడు, జాను ఏడు చెప్పాడు. అందరూ కూడా కష్టపడి చెమట వచ్చి బ్రతకమని చెప్పాడు. కష్టపడి చెమట వచ్చి బ్రతకాలని చెప్పాడు. హల్లెలూయా. కష్టపడితే చెప్పాడు. దేవుడు నమ్ముకున్నాడు, ఇంటికి కూకొని దేవుడు ఆకాశం ఎత్తడా, నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత పని చేస్తే దేవుడు అంతా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం తోడుంటే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, నువ్వు విశ్రమింపబడతావు, దీవించబడతావు. అది నీకు సంపద అవుతుంది. హల్లెలూయా. లోకంలో ఏంటంటే హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తాడు, లోకంలో లోకాశ్రమం వైపు నువ్వు చూడకు, లోకంలో ఉన్న వాటి వైనను ప్రేమించకండి, అవి మనకి శాశ్వతం కావు, మనతో రావు. హల్లెలూయా. మనతో వస్తాయమ్మా? వస్తాయా? రావు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనతో వచ్చేది ఏంటంటే మనం సంపాదించుకునే రక్షణ. హల్లెలూయా. రక్షణ కాపాడుకో, డబ్బు కాపాడుకుంటే అది నీతో రాదు, నీతో వచ్చింది రక్షణ. 2వ కీర్తన 8వ వచనం చూడండి. 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడగము, హల్లెలూయా. ఇది ఒకటి మాత్రం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఒక పాపిని రక్షించి నీతో తీసుకొచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తాడు. మనం ఏం చేస్తాం దేవుని కోసము? ఒక నశించిపోతున్న వాటిని మనము రక్షలోనికి నడిపించినట్లయితే దేవుడు నిన్ను బట్టి పరలోకంలో నువ్వు వెళ్తావు, నీ వెనకాల నువ్వు ఎవరినైతే నడిపించావో వాళ్ళు వస్తే దేవుడు గొప్పగా సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసురామ అందుకే పాటుపడింది, అందుకే కొన్ని శ్రమలు కూడా అనుభవించింది, కొంత శోధన కూడా అనుభవించింది. ఎందుకు? ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి, ఒక ఆత్మను నశించిపోతున్న ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఆమె ఇంత శ్రమ పడింది. దేవుడు ఆమెను విడిచిపెడతాడా? ఆమెను రక్షించుకున్నాడు. హల్లెలూయా. అవునండి. ఒక మాట ఇది చాలా చెప్పినట్టుగా, ఒకడు నీటిలో మునిగిపోతున్నాడుకో, ఆడి జాగ్రత్తకి వెళ్ళి ఈడు కూడా వెళ్ళిపోతే మనకి ప్రయోజనం ఏంటి? అవునే కదా? ఒక నీటి పడిపోయాడు, నేను చెరువులో గెట్టలేదు అనుకో, ఆడిని రక్షించడానికి వెళ్ళి ఈడు ఉండిపోతే ఈడు చేయకపోతే మరి అక్కడ గొప్పతనం ఏంటి ఉంది? మన దేవుడు నమ్మకమైన వాడు, నిన్ను రక్షించే దేవుడు. నువ్వు ఒక రక్షించలోకి వెళ్ళావు కాబట్టి ఆ యొక్క ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళావా, నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు మేషకు అబేద్నెగో, షద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు దైవభక్తులు అగ్నిగుండంలోకి వెళ్ళారు. అంతే నెబుకద్నెజరు కట్టేసి అందరూ పడిస్తే దేవుడు కూడా ఆ యొక్క శోధనలోనికి అగ్నిలోనికి వెళ్ళాడు. నా బిడ్డలు భయపడద్దు, నేను ఇక్కడ ఉన్నాను రండి అని. హల్లెలూయా. కానీ అక్కడికి ఈ ముగ్గురు పడిచేప్పుడు అక్కడ యేసుప్రభువు వారు అగ్నిగుండంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు అగ్నిగుండం ఈ యొక్క నెబుకద్నెజరు ఏంటంటే, సరిపోతారు, ఎప్పటికి మాడిపోతారు, మసి అయిపోతారు, ఇప్పుడు దాకా కొంతరా నన్ను బాణం ఎటువంటిది? అగ్ని బాణం రగరగరగర ఆడిపోతుంది. ఎటువంటిది?
చింతన ఎప్పుడు రగరగ మండిపోతుంది. అలాంటి అగ్నిలో నేస్తే ఇంకొంతరా ఎండు చేపలాగేపటికే మాడిపోయి మసి అయిపోతారు అనుకొని అగ్ని కింద వెళ్ళి చూశాడు. చూసినప్పుడు ఏంటి జరిగింది? అగ్ని కూడా నలుగురు తిరుగుతాడు. హల్లెలూయా. అయితే ఇతనికి డౌట్ వచ్చింది, రే ఇట్లనే మీరు ఎంతమంది వేసారా? అందులో శత్రుకి మేసకి అభిజ్ఞకి ముగ్గురు నేర్చారా లేదా? మరి ఆ 4వ వాడేవాడుగా, ఆ 4వ వాడేవాడు. హల్లెలూయా. ఆయన నా జీవం గల దేవుడు. హల్లెలూయా. నన్ను రక్షించే దేవుడు. నేను ఏ సోదరులో ఉంటే నా దేవుడు ఆ సోదరులోకి వస్తాడు. నేను ఏ శ్రమంలో ఉంటే నా దేవుడు ఆ శ్రమంలోకి వచ్చి నన్ను కాపాడుతాడు. హల్లెలూయా. అక్కడ ఏంటంటే శత్రుక మేసక అభిజ్ఞగోలు ఈ ముగ్గురు అగ్నిగుండంలో ఉన్నారు కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళతో పాటు ఆ గుండంలోకి వెళ్ళి 4 తిరుగుతాడు. నెప్పుకుని అంతాను మనం ముగ్గురే కదా వచ్చాము. మరి ఆ 4వ వాడు ఎవడు? ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఆ 4వ వాడే నా దేవుడు. హల్లెలూయా. ఆ 4వ వాడే నీ దేవుడు, మనందరి దేవుడు. అర్థమవుతుందా? నీ దేవుడు నిత్యము నీతోనే ఉంటాడు. నీ దేవుడు నిత్యము నువ్వు విడిచిపెట్టిన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కనుక ఎప్పుడు మనము అంత గొప్ప దేవుని మనము విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. నిత్యము ఆయనతోనే ఉండాలి. ఆయన పాట ఆయన మాట మన నోట ఉండాలి. ఏటి ఉండాలా? ఆయన పాట ఆయన మాట నిత్యం మన నోట ఉండాలి. అయితే దేవుడు మనలో ఉన్నట్టే దాని అర్థం. ఈ 2 లేకపోతే దేవుడు మన హృదయంలోనే ఉండకపోతే ఊడొస్తాడు మన పక్కన. నీ దేవుడు రాకపోతే నేను రెడీగా ఉన్నాను, నీకేదో పద అంటాడు ఎవడు. ఆడికి అవకాశం ఇవ్వకు దయచేసి. పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు, పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు, పాట పాడి ప్రార్థిస్తే పక్కన ఉంటానన్నాడు, పాట పాడి ప్రార్థిస్తే పక్కన ఉంటానన్నాడు. ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు? యేసయ్యంటే ఎవరనుకున్నావు? హల్లెలూయా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి ఎవరైనా? లోకం వైపు చూడకు. లోకం నిన్ను చూస్తుంది కాబట్టి నువ్వు లోకం వైపు చూడకు. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూస్తే లోకం నీ వైపు చూస్తుంది. నువ్వు దేవుని వైపు చూస్తే లోకము నీ వైపు చూస్తుంది. అది గమనించు. అపవాదికి అవకాశం ఇయ్యకు. దేవుని వైపు చూడు, నీ భారం అంతా తీరు. హల్లెలూయా. దేవుని వైపు చూస్తే మన భారం ఎంతైనా మన ఎంత కష్టమైనా తీరుస్తుంది. ఎందుకంటే ఆయన నీకు మాట ఇచ్చాడు. ఎట్టిచ్చాడు? మాట ఇచ్చాడు. ఆయనే నెరవేరుస్తాడు. కనుక నువ్వు భయపడే అవసరము లేదు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.